ఎవ్రీవన్ వెల్కమ్ టు ది వాయిస్ ట్రేడింగ్ తెలుగు ఛానల్. సో మే సెకండ్ నుంచి చూద్దాము. ఎంట్రీస్ వచ్చాయా, ఎంట్రీస్ వచ్చిన తర్వాత ప్రాఫిట్ ఆర్ లాస్, సో ఎవ్రీథింగ్ మనమైతే ఈ వీడియోలో అయితే చూద్దాము. సో మే సెకండ్ నేనైతే గ్రూప్లో అయితే పోస్ట్ చేశాను 2:26 పిఎంకి. బట్ అన్ఫార్చునేట్లీ మనకి ఎంట్రీ అయితే ట్రిగర్ అయితే అవ్వలేదు. సో మే సెకండ్ వచ్చేసి నో ఎంట్రీ అనమాట. సో మే 3 వచ్చేసి 7:36 పిఎంకి ఏఎంకి నేనైతే పోస్ట్ చేశాను. సో బ్లూ లైన్ దగ్గర బై ఎంట్రీ అయితే తీసుకోండి అని. బట్ మే 3 కూడా మనకైతే ఎంట్రీ అయితే ట్రిగర్ కాలేదు. సో మే 3 కూడా నో ఎంట్రీ అనమాట. సో మే 4 వచ్చేసి నేనైతే పోస్ట్ చేశాను 9:05 ఏఎంకి. సో టేక్ బిట్‌కాయిన్ సెల్ ఎంట్రీ ఎట్ బ్లూ లైన్ అని. సో క్లియర్‌గా అయితే మెన్షన్ చేశాను. సెకండ్ ఎంట్రీ అనేది లేదు అని. సో నో సెకండ్ ఎంట్రీ అంటే సెకండ్ ఎంట్రీ తీసుకోకూడదు. సెకండ్ ఎంట్రీ ప్రెజెంట్ అంటే సెకండ్ ఎంట్రీ తీసుకోవాలి. సో ఈ సెకండ్ ఎంట్రీ కాన్సెప్ట్ ఏంటి అని మీకు అర్థం కావాలి అంటే టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. సో లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. ఆర్ ఎల్స్ ఛానల్ డిస్క్రిప్షన్‌లో కూడా అయితే ఉంటుంది. అక్కడ కూడా మీరు వెళ్లి జాయిన్ అవ్వచ్చు. సో మే 4థ్ ఎంట్రీ పెట్టాను. అండ్ 8:07 పీఎంకి ఆల్మోస్ట్ 700 పాయింట్స్ ఫాలెన్. స్టిల్ 300 మోర్ పాయింట్స్ టు హిట్ టార్గెట్ అని అయితే మెన్షన్ చేశాను. సో ఆ తర్వాత నా ఎంట్రీస్ అనేటివి 11 పీఎంకే ఎగ్జిట్ అవ్వాలి. సో 11 పీఎంకి ప్రాఫిట్ ఆర్ లాస్ ఎంత ఉన్నా కూడా ఎగ్జిట్ అయితే అవ్వాలి. సో అందుకని చెప్పేసి చూడండి, 11 పీఎంకి కరెక్ట్‌గా 620 పాయింట్స్ అయితే ఇచ్చింది. సో, ఆ 620 పాయింట్స్‌తో ఎగ్జిట్ అవ్వండి అని నేను చెప్పబడలేదు. సో, గ్రూప్ ఇన్‌స్ట్రక్షన్స్ ఏంటి అంటే 11 పీఎం వరకు ప్రాఫిట్ ఆర్ లాస్ ఎంత ఉన్నా కూడా మీరు ఎగ్జిట్ అయిపోవాలి. సో, టార్గెట్ కోసం అని చెప్పేసి నెక్స్ట్ డేకి హోల్డ్ అయితే చేయకూడదు. సో, ప్రీవియస్‌గా ఇది చార్ట్, ఆ తర్వాత ఇది చార్ట్ 620 పాయింట్స్‌కైతే ప్రాఫిట్ అయితే మనం తీసుకున్నాం. సో, మే 2 నో ఎంట్రీ, మే 3 నో ఎంట్రీ అండ్ మే 4 వచ్చేసి ఎంట్రీ ట్రిగ్గర్ అయింది. ఒక 11 పీఎం వరకు 620 పాయింట్స్ రన్ అవుతా ఉంది ప్రాఫిటబుల్‌గా. సో, ఆ 620 పాయింట్స్ మనం ఎగ్జిట్ అవ్వాలి. సో, ఆ తర్వాత నేను డేటానైతే పోస్ట్ చేశాను. సో, మే 1 246 పాయింట్స్ ఎస్ఎల్ అని, 234 అంటే నో ఎంట్రీస్ అని. నాకు తెలిసి ఇక్కడ మిస్టేక్ ఉంది డేటాలో. సో, 4 కాదు, 2, 3 నో ఎంట్రీస్. ఆ తర్వాత 4 వచ్చేసి మనకి ఒక 620 పాయింట్స్ అయితే ప్రాఫిట్ అయితే ఇచ్చింది. సో, ఆల్వేస్ మీరు చూడాల్సింది సి కాలమ్ అనమాట. బి కాలమ్ అనేది నా అబ్జర్వేషన్ పర్పస్ కోసం. ఓకేనా? యాహ్! దట్స్ ఇట్ గైస్. సో, ఆల్వేస్ మీరు మైండ్‌లో పెట్టుకోండి. రిస్క్ రివార్డ్ రేషియో, రిస్క్ రివార్డ్ రేషియో, రిస్క్ రివార్డ్ రేషియో. ఇది గాని మీ దగ్గర ప్రాపర్‌గా ఉంటే డెఫినెట్‌గా మార్కెట్‌లో అయితే మనం విన్ అవ్వచ్చు. నో డౌట్. మంత్ ఎండ్‌కి మీరు ప్రాఫిట్‌లో విన్ అవ్వచ్చు. రిస్క్ రివార్డ్ రేషియో ప్రాపర్‌గా ఉంటే. మరి ఏంటి రిస్క్ రివార్డ్ రేషియో అంటే, నువ్వు టార్గెట్ హిట్ చేస్తే కనీసం నీకు ప్రీవియస్‌గా ఉన్న 2 ఆర్ 3 ఎస్ఎల్స్‌ని కవర్ చేయాలి. అదే నీ రిస్క్ రివార్డ్ రేషియో అంటే. సో, 1:1 గేమ్ నేను ఆడి, 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 ఆడి అలసిపోయాను 5 ఇయర్స్ నుంచి. సో, ఆ తర్వాతే నేను అన్నీ నేర్చుకొని ఈ 1:5, 1:3 ఎలా కొట్టాలో నేర్చుకున్నాను. సో, అందుకే ఆహ్, యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసి సారీ, నా నాలెడ్జ్‌నైతే షేర్ చేస్తున్నాను. యాహ్! గైస్, థాంక్ యూ.